వహ్ బిల్లు మార్పు వలన హిందువులకు జరిగే మంచి ఏంటి? ఒకరోజు మీ ఇంటికి ఎవరో వచ్చి ఇది మీ ఇల్లు కాదని చెప్తే మీరేం చేస్తారు? అది వేరే వాళ్ళదని ఒక నోటీసు వస్తే ఏం చేయగలరు? ఎలాంటి ఆధారాలు లేకుండా ముందస్తుగా హెచ్చరిక కూడా ఇవ్వకుండా దానిని ఖాళీ చేయమంటే మీరు ఏం చేయగలరు? మీరు దాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేకపోతే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఒక ఇంటికి మాత్రమే కాదు, మొత్తం గ్రామాలు, పురాతన ఆలయాలు, హిందూ స్కూళ్ళు, కాలేజీలు, పార్కులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా వహ్ ఆస్తి అని చెప్పేస్తే ఇలాంటి సమస్యలు భారత్లో చాలా జరిగాయి. ఇకపై ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లింలు దానం చేసిన భూములను నిర్వహించే ఓ ప్రభుత్వ సంస్థవి. కానీ కొన్నిసార్లు ఈ బోర్డు ఎలాంటి ఆధారాలు లేకుండా హిందూ ఆలయాలు, భూములు, పబ్లిక్ ప్రాపర్టీలు తమవిగా చెప్పేసింది. ఒక్కసారి అలా చెప్పాక ఆ ఆస్తి యజమాని దాన్ని అమ్మలేడు, ఇల్లు కట్టలేడు, రిపేర్ చేయించలేడు. వక్ఫ్ బోర్డు ఒప్పుకోకపోతే కోర్టులు కూడా చాలాసార్లు ఈ విషయంలో జోక్యం చేసుకోలేవు. వక్ఫ్ ప్రాపర్టీ మీదుగా గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు. తమిళనాడులో సుందరేశ్వర్ ఆలయం 1500 ఏళ్ల నాటి ఈ ఆలయం ఉన్న గ్రామాన్ని 2022లో వక్ఫ్ బోర్డు తమదని చెప్పేసింది. దీంతో ఆ గ్రామం వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీకి చెందిందిగా మారింది. ఢిల్లీలో 6 ఆలయాలు, 2024లో పనిచేస్తున్న 6 హిందూ ఆలయాలు వక్ఫ్ బోర్డ్ తమవిగా దావా చేసింది. మహారాష్ట్రలో మహాదేవ్ ఆలయం 25 ఏళ్ల క్రితం ఆలయ భూమిని వక్ఫ్ బోర్డు తీసేసుకుంది. ఇప్పటికీ గ్రామస్తులు కోర్టులో పోరాడుతున్నారు. తిరుచెందర్ ఆలయం తమిళనాడు 2025లో 400 ఎకరాల ఆలయ భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. ప్రయాగ్రాజ్లో చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ 2022లో ఈ పబ్లిక్ పార్కును వక్ఫ్ బోర్డు తమదని చెప్పింది. వారణాసిలో ఉదయ్ ప్రతాప్ కాలేజీ 115 ఏళ్ల నాటి ఈ హిందూ కాలేజీని 2018లో వక్ఫ్ బోర్డు తమదని దావా చేసింది. వక్ఫ్ సవరణ బిల్లు. ఇలాంటి సంఘటనలు హిందువుల ఆస్తులపై అన్యాయంగా జరిగాయి. దీన్ని సరిచేయడానికి 2025లో భారత పార్లమెంట్ వక్ఫ్ బిల్ పాస్ చేసింది. ఈ బిల్ ఏం మార్చిందో సింపుల్గా చూద్దాం. ఆధారాలు లేకుండా ఆస్తి తీసుకోవడం ఆపేస్తుంది. ఇకపై వక్ఫ్ బోర్డ్ ఏ భూమిని, ఆస్తినో తమదని చెప్పాలంటే సరైన పత్రాలు చూపించాలి, లేకపోతే దావా చేయలేదు. దీనివల్ల హిందూ ఆలయాలు, భూములు సేఫ్గా ఉంటాయి. ప్రభుత్వం తనిఖీ చేస్తోంది. వివాదాస్పద దావాలు వేస్తే కలెక్టర్ లాంటి పెద్ద అధికారులు వాటిని చెక్ చేసి సరిచేసే హక్కు వాళ్లకు ఉంటుంది. గతంలో వక్ఫ్ బోర్డు ఒక్కటే సర్వం అనుకునేది, ఇప్పుడు అలా కాదు. వక్ఫ్ బోర్డులో హిందువులు, ఇతరులు కూడా ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లింలతో పాటు హిందువులు, సిక్కులు, ఇతరులు కూడా సభ్యులుగా ఉంటారు. దీనివల్ల నిర్ణయాలు నీతిగా, న్యాయంగా జరుగుతాయి. ఆన్లైన్లో ట్రాకింగ్. అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలు ఒక ఆన్లైన్ పోర్టల్లో ఉంటాయి. ఎవరు ఏ ఆస్తిని దావా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంతా క్లియర్గా కనిపిస్తుంది. హిందూ, సిక్, జైన్, బౌద్ధ ఆస్తులు సేఫ్. ఈ బిల్లు స్పష్టంగా చెప్తుంది. హిందూ ఆలయాలు, సిక్ గురుద్వార్లు, జైన్ దేవాలయాలు, బౌద్ధ సంస్థలు ఆస్తులను వక్ఫ్ బోర్డు దావా చేయలేదు. కోర్టులో అప్పీల్ చేసే హక్కు.
గతంలో వహ్ ట్రిబ్యునల్ ఏం చెప్పినా అదే ఫైనల్. ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దీనివల్ల హిందువులకు న్యాయం పొందే ఛాన్స్ ఎక్కువైంది. వహ్ అమెండ్మెంట్ బిల్ అప్రూవల్ ద్వారా హిందువులకి ఎలాంటి ఉపయోగం? మన ఆలయాలు, భూమి, ఇల్లు అనేవి ఇక ఆధారాలు లేకుండా తీసుకోలేరు. ఉదాహరణకు తిరుచెందూర్ ఆలయం లాంటి సంఘటనలు ఇక జరగవు. ఆస్తుల గురించి అన్నీ ఆన్లైన్లో ఓపెన్గా ఉంటాయి. అందుకే మోసాలు తగ్గుతాయి. వహ్ బోర్డులో హిందువులు కూడా ఉండటం వల్ల నిర్ణయాలు ఒకవైపు జరగవు, న్యాయంగా జరుగుతాయి. ఈ బిల్లు వల్ల హిందూ ముస్లిం వివాదాలు తగ్గి అందరూ కలిసి ఉండే అవకాశం పెరుగుతుంది. ఈ వహ్ సవరణ బిల్ 2025 వల్ల హిందువుల ఆస్తులు సురక్షితంగా ఉంటాయి. గతంలో జరిగిన అన్యాయాలు, ఆలయాలు, కాలేజీలు, పార్కులు తీసేసుకోవడం ఇక జరగవు. ఈ బిల్లు అందరికీ న్యాయం, పారదర్శకత ఇస్తుంది. హిందువుల ఆస్తులు ఇప్పుడు సేఫ్.